హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాస్టర్ క్లాస్. మా తెలుగులో మనం అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించి మొత్తం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా ఇంజనీరింగ్ ట్యాబ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. డేటా ఇంజనీరింగ్ ట్యాబ్లో ఎంటర్ అయినప్పుడు మనం ఏమేమి క్రియేట్ చేయగలం మీకు మొత్తం కనపడతానే ఉంది స్క్రీన్ మీద. లేక్ హౌస్, నోట్బుక్, ఎన్విరాన్మెంట్ కానీ, డేటా పైప్ లైన్స్, స్పార్క్ జార్ డెఫినేషన్స్, లేదా ఇంపోర్ట్ నోట్బుక్స్ ఉంటాయి. నోట్బుక్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. లేదంటే శాంపుల్ డేటా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, మనకి క్విక్ యాక్సెస్ రీసెంట్ వర్క్ స్పేస్లో అయితే మా దగ్గర 4 వర్క్ స్పేస్ ఉన్నాయి. ఒక డిఫాల్ట్ వర్క్ స్పేస్, ఓకే. మిగిలిన 3 నేను క్రియేట్ చేసాను అనమాట. యాజ్ వెల్ యాజ్ మనకి రీసెంట్ ఐటమ్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ అయితే క్లిక్ చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లేక్ హౌస్ అయితే క్రియేట్ చేసేద్దాం. లేక్ హౌస్ వెల్ క్రియేట్. మన లేక్ హౌస్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. మనకి డేటా ఇంజెక్షన్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కావాలంటే మనం చూడొచ్చు. గెట్ డేటా ఆప్షన్ కింద క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ ఫైల్ కానీ, లేదంటే పైప్ లైన్ డేటా యాక్టివిటీస్ కానీ, లేదంటే డేటా ఫ్లో జెంటో యాక్టివిటీస్ కానీ షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే లైవ్ స్ట్రీమ్ నుంచి తీసుకురావచ్చు. సేమ్ ఆప్షన్స్ మనకి స్క్రీన్ మీద కూడా ఉన్నాయి. లేదంటే ఇంకో ఆప్షన్ అంటే ఓపెన్ నోట్బుక్స్ ద్వారా యూస్ చేయొచ్చు, లేదంటే సింపుల్ డేటాను కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ కట్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్ క్రియేట్ చేసే ముందు ఒక ఫైల్స్ మీరు ఎక్స్ప్లోర్లో చూసినట్టయితే టేబుల్స్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం అయితే ఒక సబ్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. SHORT కట్. ఓకే, మనం సబ్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం. దాని తర్వాత దానికి న్యూ షార్ట్ కట్ క్రియేట్ చేద్దాం. మనకి న్యూ షార్ట్ కట్స్ అయితే మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అలాంటివంటే ఇంటర్నల్ సోర్స్ అని, ఎక్స్టర్నల్ సోర్స్. సో వీటిని యూస్ చేసుకొని మనం డేటాని కనెక్ట్ చేసుకోవచ్చు సోర్స్ కింద. ఇంటర్నల్ సోర్స్ కింద అయితే మనకి 1 లేక్ ఆప్షన్ ఉంది. 1 లేక్లో మనకి వేర్ హౌసెస్ ఉంటాయి, లేదంటే లేక్ హౌస్ మనం క్రియేట్ చేసుకునేవి ఉంటాయి. అలానే ఎక్స్టర్నల్ సోర్స్ చూసుకుంటే మనం అమెజాన్ S3 నుంచి కానీ, లేదంటే అజూర్ డేటా లేక్ స్టోరేజ్ నుంచి కానీ, డేటావర్స్ నుంచి కానీ, లేదంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి కానీ తీసుకోవచ్చు డేటాని. సో నేనైతే 1 లేక్ చూస్ చేసుకున్నాను. 1 లేక్లో అయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లేక్ హౌసెస్ అండ్ వేర్ హౌసెస్ నేను క్రియేట్ చేసినవి. సో DP600 అనే లేక్ హౌస్, లేదంటే కే అనే లేక్ హౌస్ నేను చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూసినది అంటే మన కేలో అయితే టేబుల్స్ అయితే సేల్స్ డేటా ఉంది. యాజ్ వెల్ యాజ్ ఫైల్స్లో చూసుకుంటే ఫైల్స్లో మనకి ఉండదు. జస్ట్ టేబుల్స్ మీద సేల్స్ మీద క్లిక్ చేశాను, టిక్ మార్క్. నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్ కొట్టిన వెంటనే మన షార్ట్ కట్ అయితే క్రియేట్ చేయడానికి ఆప్షన్ వచ్చేసింది. సో క్రియేట్ కొట్టేద్దాం. షార్ట్ కట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, మన షార్ట్ కట్స్లో చూసినట్టయితే మనకి సేల్స్ డేటా అయితే లోడ్ అయింది. అది మొత్తం డెల్టా ఫార్మెట్లో ఉంది. అండ్ డెల్టా లాగ్స్ ఫార్మెట్లో అయితే మన సేల్స్ డెల్టా లాగ్ నేమ్తో స్టోర్ అయింది. డెల్టా ఫార్మెట్ అంటే కదా, డెల్టా ఫార్మెట్ అంటే మన టేబుల్స్కి వచ్చింది అనమాట మెయిన్లీ. ఇక్కడ మన ఫైల్ అనేది సేల్స్ ఫైల్ వచ్చేసి పారాగ్రాఫ్ ఫార్మెట్లో ఉంది. సో దాని మీద 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ మీద మనం లోడ్ టు టేబుల్ అని కొట్టినప్పుడు న్యూ టేబుల్ క్లిక్ చేసుకోండి. సేల్స్ నేమ్ ఫైల్ టైప్ టు లోడ్ అనేది పారాగ్రాఫ్ ఫార్మెట్ మంది. ఓకే, ఇంక్లూడ్ సబ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో లోడ్. సో మన ఇక్కడ మీరు చూడవచ్చు మన న్యూ సేల్స్ డేటా అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మన పైన రిబ్బన్లో చూసినట్టయితే మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, ఇలా ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ఆప్షన్ ఉంది. గెట్ డేటా ఆప్షన్ గురించి మీకు చూపించాను. యాజ్ వెల్ as సిమాంటిక్ మోడల్ మనం న్యూ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. బట్ ఇవాళ సిమాంటిక్ మోడల్ గురించి చూసుకోవాలంటే మనం లేక్ హౌస్ మీద ఇక్కడ వేరే ఆప్షన్ అయితే ఉంది చూసారా, SQL సిమా అనలైటిక్స్ ఎండ్ పాయింట్ అనేది. సో ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అక్కడ మనకి సిమాటిక్ మోడల్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. యాజ్ వెల్ as మనకి ఓపెన్ నోట్బుక్ టైప్లో ఉంది. న్యూ నోట్బుక్ కానీ ఎగ్జిస్టింగ్ నోట్బుక్ ఏమైనా ఉంటే ఓపెన్ చేయొచ్చు, లేదా న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు. డేటా యాక్సెస్ ప్రివ్యూని కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ టేబుల్స్ సేల్స్ కిందకి చూసామంటే మన ఇదిగోండి మన డేటా అయితే లోడ్ అయిపోయింది. ఇవన్నీ మన కాలమ్స్ అనమాట, సైడ్లో ఉన్నాయి సేల్స్ కింద ఎక్స్ప్లోరర్లో. యాజ్ వెల్ as మన స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మన టోటల్ 1000 rows అయితే ఇప్పుడు ప్రివ్యూలో ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అంటే నోట్బుక్ యూస్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, లేదంటే లేక్ హౌస్కి వెళ్ళి SQL అనలైటిక్స్ ఎండ్ పాయింట్స్ క్లిక్ చేసి మనం అక్కడ SQLతో వర్క్ చేయొచ్చు, లేదంటే డేటా రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as మన సెట్టింగ్స్లో చూసినట్టయితే మన లేక్ హౌస్ సెట్టింగ్స్ అనమాట ఇవి. లేక్ హౌస్ నేమ్ ఇచ్చాము, యాజ్ వెల్ as డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు, లొకేషన్ ఉంది, ఓనర్ నేమ్, ఎండోర్స్మెంట్ కూడా ఏం యాడ్ చేయలేదు అనమాట. అలాగే SQL అనలైటిక్స్ ఎండ్ పాయింట్స్ చూసుకుంటే దానికి సంబంధించిన కనెక్షన్ స్ట్రింగ్ SQL అనలైటిక్స్ కనెక్షన్ స్ట్రింగ్ ఎందుకంటే మనం ఇప్పుడు SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టోరేజ్లో వర్క్ చేద్దాం అనుకుంటే ఈ కనెక్షన్ స్ట్రింగ్ని యూజ్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకొని అక్కడ వర్క్ చేయొచ్చు. సో నాట్ ఏ ప్రాబ్లం డేటాబేస్తో.
వెల్ నోట్బుక్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట, న్యూ నోట్బుక్. ఓకే, మన నోట్బుక్ అయితే నోట్బుక్ 1 అనే నేమ్తో క్రియేట్ అవుతుంది. సో మన ఇష్టం వచ్చిన నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దానికి. యాజ్ వెల్ as డిస్క్రిప్షన్ ఇద్దామంటే చేంజ్ చేయొచ్చు. షో మోర్ ఆప్షన్లో ఇస్తే మనకి లాస్ట్ టైం డేట్ కూడా ఫిక్స్ అయింది. ఓకే, ఫస్ట్ సెల్ మనకు చూసుకున్నట్టయితే వెల్కమ్ టు నోట్బుక్ టైప్ హియర్ ఇన్ ద సెల్ ఎడిటర్ అని ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇంకా ఫుల్ లోడ్ అవ్వలేదు. మనం ఇక్కడ చూసినట్టయితే సెట్టింగ్స్ ట్యాబ్ ఉంది, లేదా మన నోట్బుక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as సేవ్ కూడా చేసుకోవచ్చు. రన్ ఆల్ ఆప్షన్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చూసుకుంటే రన్ అబౌట్ సెల్స్, రన్ బిలో సెల్స్, రన్ ఆప్షన్స్ కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, కనెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్టే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్ సెషన్ అని, హై కాన్కరెన్స్ సెషన్ అని, లేదా వ్యూ సెషన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ కూడా ఉంది. యాజ్ వెల్ as మనం ఏ లాంగ్వేజ్లో వర్క్ చేయొచ్చు అంటే స్పార్క్ స్కేలా, స్పార్క్ ఎస్క్యూఎల్, స్పార్క్ ఆర్తో వర్క్ చేయొచ్చు. వర్క్ స్పేస్ డిఫాల్ట్ ఓకే రన్ టైం ఉంది. వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్. ఇక్కడ మన డేటా రెగ్యులర్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీకు కనుక డేటాతో లో కోడ్ టైప్లో చేయాలనుకుంటే డేటా రెగ్యులర్ ఓపెన్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి దాని తర్వాత ఆ కోడ్ని ఇక్కడ మనకి సెల్లో ఇన్సర్ట్ చేయొచ్చు. యాజ్ వెల్ as మనకి పైప్ లైన్ యాక్టివిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేస్ కోడ్ ఇంటిగ్రేషన్ కూడా ఉందన్నమాట. కోపాలైట్ అయితే నాకు డిసేబుల్లో ఉంది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అలానే మనం ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే ఎడిటింగ్ వ్యూ, వ్యూవింగ్ వ్యూ కూడా ఉంది. మనం అయితే ఎడిటింగ్ వ్యూలో ఉన్నాం, సో మనం ఎడిట్ చేయొచ్చు, కామెంట్స్ యాడ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, లేదంటే కో ఎడిటింగ్ ఎవరైనా కొలాబరేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బెస్ట్ మనం ఎక్స్ప్లోరర్లో చూసినట్టయితే లైక్ హౌస్ కానీ క్లిక్ చేసినట్టయితే మన డేటా ఆప్షన్ సేల్స్ ఉంది కదా, దాని 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే వెల్ లోడ్ టేబుల్ ఉంది కదా, లోడ్ టేబుల్ స్పార్క్ క్లిక్ చేస్తామంటే మనకి దానికి సంబంధించిన కోడ్ అయితే వచ్చేసింది. స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్, సెలెక్ట్ స్పార్క్ ఎస్క్యూఎల్ అవుతుంది. ఓకే, రన్ చేసినట్టయితే మన 1000 లైన్స్ అయితే లో అవుతాయి అనమాట, ఐ మీన్ లోడ్ అవుతాయి. మనం వచ్చేసి మనం ఒక సెషన్ రన్ చేసినప్పుడు మన సెషన్ అయితే కనెక్ట్ అవుతుంది. సెషన్ కనెక్ట్ అయినప్పుడే మనకి రన్ అయిపోయింది అనమాట. ఓకే, సో మనం కోడింగ్లో బెస్ట్ అనుకుంటే మన నోట్బుక్లో హై లెవెల్ కోడింగ్ చేసుకోవచ్చు. డేటా అనాలిసిస్ కానీ, డేటా ఇంజనీరింగ్ దానికి సంబంధించి కానీ, లేదా డేటా సైన్స్ మోడల్స్ క్రియేషన్ కానీ, లేదా ఓకే, లేదు మేము కోడింగ్ కాదు నార్మల్గా చేద్దామంటే డేటా ర్యాక్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మ్యాజిక్ వర్డ్ అనమాట, ఎస్క్యూఎల్ %, ఐ థింక్ $% అని ఇచ్చేసాం. టేబుల్లో కాలమ్స్ చూసినట్టయితే మన కూడా కరెక్ట్గా వర్క్ అయింది అనమాట. ఐటమ్ యాజ్ వెల్ as వాటి ఆర్డర్ డేట్ వచ్చేసింది. అలానే మనం క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ప్రతి సెల్లో మనం $, ఎస్క్యూఎల్ అని, స్కెల్లా అని, PySpark అని అయితే చేయవచ్చు. ఓకే,
Well, some syntax error. Just remove this. Okay. Oh, now it will go. Well, ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఐటమ్ సంబంధించి టోటల్ రెవెన్యూ అయితే జనరేట్ అయింది అనమాట ఐటమ్ వైజ్ యాజ్ వెల్ యాజ్ మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. వెల్ అలానే మనం ఇక్కడ గ్రూప్ బై ఆప్షన్ వచ్చేద్దాం. గ్రూప్ బై ఐటమ్ as well as DSC descending order. Now generate again. Okay. Now, okay. వీళ్ళు మనకి ఐటమ్ సంబంధించి అయితే దాని రెవెన్యూ అయితే సైడ్లో వచ్చేసింది, న్యూ కాలమ్ అయితే క్రియేట్ అయింది. అలానే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నట్టు మనం చూసినట్టయితే చార్ట్ ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ ఆప్షన్ అయితే మనం 3 ఫార్మాట్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, సిఎస్వి కానీ జేసర్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ. అదే చార్ట్ ఫార్మాట్లో చూసుకుంటే మన డేటాని ఇక్కడ విజువలైజ్ చేయొచ్చు అనమాట. విజువలైజేషన్ వచ్చి నువ్వు ఇచ్చిన డేటాని నువ్వు ప్యాండాస్ డేటా ఫ్రేమ్లో క్రియేట్ చేసుకుని మ్యాట్ప్లాట్లో వాటితో వర్క్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం చార్ట్స్తో కూడా వర్క్ చేయొచ్చు అనమాట. చార్ట్స్ మీద క్లిక్ చేస్తామండి. అలానే మనం కస్టమైజ్ చేస్తే కస్టమైజ్ చార్ట్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. ఓకే, కాలం చార్ట్ తీసుకోవచ్చు. ఐటమ్ రెవెన్యూ అప్లై చూసారు కదా. సో ఇప్పుడు మనం డేటా బ్రాక్లర్ గురించి చూసుకుందాం. నోలో కోడ్ ఆర్ లో కోడ్ ఆప్షన్ గురించి. వెల్, ఇక్కడ మనకి పాండాస్ డేటా ఫ్రేమ్స్ అని లేదు, స్పార్క్ డేటా ఫ్రేమ్ వచ్చేసి డిఎఫ్ ఉంది మనం క్రియేట్ చేసింది. ఓకే, డేటా బ్రాక్లర్ అయితే మనకి లోడ్ అయింది. సైడ్లో మనకి ఆపరేషన్స్ ఉన్నాయి, అదే క్లీనింగ్ స్టెప్స్ ఉన్నాయి, అది వల్ల సమ్మరీ కూడా ఉంది. సమ్మరీలో మనకి టోటల్ 1000 రోస్ అయితే లోడ్ అయినాయి అనమాట. 9 కాలమ్స్ ఉన్నాయి, అది వెల్ యాజ్ మిస్సింగ్ వాల్యూస్ అయితే ఏం లేవు. ఇక్కడ మనకి ఆపరేషన్స్లో వచ్చేసి రీప్లేస్ లేదా డ్రాప్ డూప్లికేట్ రోస్ అని, డ్రాప్ మిస్సింగ్ వాల్యూస్ అని, ఫిల్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేయడానికి ఫైండ్ రీప్లేస్ ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఫార్మాట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి క్యాపిటలైజ్ కానీ, కన్వర్టింగ్ కేస్ లెటర్స్ కానీ, స్ప్లిట్ చేయడం కానీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇంకా చూసినట్టయితే ఫార్ములాస్ ఆప్షన్లో అయితే ఆన్హార్ట్ ఎన్కోడింగ్ అని, క్యాల్కులేట్ టెక్స్ట్ లెంత్ అండ్ మల్టీ లేబుల్ బైనరైజర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ న్యూమరికల్లో అయితే రౌండ్ అప్ కానీ, రౌండ్ డౌన్, ఓకే, మ్యాక్సిమం మినిమం ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ స్కీమాకి సంబంధించి కూడా ఉన్నాయి. కాలం టైప్స్ చేంజ్ చేయడం కానీ, క్లోన్ కాలం కానీ, లేదంటే డిలీట్, రీనేమ్, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫార్మాట్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఫార్మాట్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్ప్లిట్ టెక్స్ట్ కొడదాం. స్ప్లిట్ టెక్స్ట్ వచ్చేపాటికి స్పేస్ తీసుకుందాం. సెలెక్ట్ టార్గెట్ కాలమ్స్. టార్గెట్ కాలమ్స్లో మనం ఏం తీసుకుందాం అంటే కస్టమర్ నేమ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే కస్టమర్ నేమ్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇన్పుట్ పాండాస్ దానికి సంబంధించిన కోడ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే డిస్టింక్ట్ వాల్యూస్ 2 ఉన్నాయి. కస్టమర్ నేమ్ టోటల్ 2 నేమ్స్గా డివైడ్ అయింది, కస్టమర్ నేమ్ 1, కస్టమర్ నేమ్ 2. డీలిమిటర్ స్పేస్ తీసుకుందాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్
ట్రై చేద్దాం. Well, అలానే మనం కాపీ కోడ్ టు క్లిప్బోర్డ్ ఆప్షన్ ఉంది, లేదా యాడ్ కోడ్ టు నోట్బుక్ ఆప్షన్ ఉంది. సో సేవ్ సిఎస్వి ఫైల్ ఆప్షన్ ఉంది, లేదా వ్యూస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ వ్యూస్. ఓకే, యాడ్ కోడ్ టు నోట్బుక్. నో. ఇంక్లూడ్ పాండాస్ క్లిక్ చేస్తే ఏ ఆప్షన్ చెక్ చేసుకుంటే పాండాస్లో కూడా ఇంపోర్ట్ అయింది, లేదంటే మనం PySparkలోనే ఇంక్లూడ్ చేయొచ్చు. సో స్ప్లిట్ డిఎఫ్ కాలం మ్యాక్సిమం సైజ్ ఈక్వల్స్ డిఎఫ్ స్ప్లిట్ కాలమ్ బట్ కలెక్ట్ ఓల్డ్ కాలమ్ ఈక్వల్స్ టు కస్టమర్ నేమ్ కాలం యాడ్. కింద చూసినట్టయితే మనకి మన కోడ్ అయితే యాడ్ అయిపోయింది. డేటా వ్రాకర్తో ఈ విధంగా అయితే మనం వర్క్ చేయొచ్చు. ఓకే, సో నేనైతే రన్ చేస్తాను క్లిక్ చేసి. వెల్, కస్టమర్ 0 కస్టమర్ 1 కింద అయితే ఆయనకి యాడ్ అయింది అనమాట. కాలం నేమ్ ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద మార్చుకోవాలి. వెల్, నాట్ ఏ ప్రాబ్లం, దానికి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే ఎడిట్ ఆప్షన్స్లో చూసినట్టయితే ఆటో సేవ్ ఆన్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మూవ్ సెల్ అప్వర్డ్ డౌన్వర్డ్ లేదా యాడ్ సెల్ కోడ్, క్లియర్ ఆల్ అవుట్పుట్. ఆ క్లియర్ ఆల్ అవుట్పుట్స్ నుంచి మనం అన్ని అవుట్పుట్స్ ఉన్నాయి అనమాట. బ్రౌజ్ స్నిప్పెట్స్ కూడా ఫైనల్ రిప్లేస్ ఆప్షన్, రన్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి. స్టాండర్డ్ సెషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ స్టాప్ సెషన్ ఆప్షన్ ఉంది. పైప్ లైన్ యాక్టివిటీ కూడా యాడ్ చేయొచ్చు, న్యూ పైప్ లైన్ షెడ్యూల్ అయితే చేయొచ్చు, మన డేటాని ఎలా రన్ చేయాలని. నోట్బుక్ సెట్టింగ్స్ వచ్చేసరికి షెడ్యూల్ ఆన్ చేసి రిపీట్ బై మినిట్ అని లేదా అవర్లీ వీక్లీ సెర్చ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ 15 minutes కానీ ఎవ్రీ 1 hour కానీ మన ఇష్టం అనమాట. స్టార్ట్ డేట్ ఈ డేట్లు మొదలై సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని, అలానే యాజ్ వెల్ యాజ్ టైమ్ జోన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, డిస్కస్ చేసేద్దాం. నా నోట్బుక్ 1 అయితే మనకి సేవ్ అయింది కదా, చూసినట్టయితే మనకి ఆప్షన్ కూడా సేవ్డ్ అనే ఉంది. వెల్, ఒకసారి మళ్ళీ మన లేక్ హౌస్కి వెళ్ళిపోదాం. ఈ విధంగా అయితే మనం డేటాతో లోడ్ చేయొచ్చు. వెల్, లేక్ హౌస్కి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు మనం SQL అనలైటిక్స్ ఎండ్ పాయింట్ చూద్దాం. ట్యాబ్ మీద క్లిక్ చేసిన బట్టి మనం SQL అనలైటిక్స్ ఎండ్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. వెయిట్ ఫర్ ఇట్ టు లోడ్. ఓకే, ఇక్కడ మన సైడ్లో చూసినట్టయితే మన టేబుల్స్ దానికి సంబంధించిన వ్యూస్ కానీ అంతా లోడ్ అయిపోయినాయి అనమాట. కింద చూసినట్టే 3 డాట్స్ ఉన్నాయి, డేటా క్వరీ మోడల్ అని. క్వరీ ట్యాబ్ వచ్చేపాటికి మనం డిఫరెంట్ SQL క్వరీస్ రాసుకోవచ్చు. మోడల్ ట్యాబ్ వచ్చేపాటికి సిమాంటిక్ మోడల్ అనమాట. ఇక్కడ ఇవన్నీ మన స్కీమా వీటికి సంబంధించినవి. ఇదొకటే మన మెయిన్ ట్యాబ్ అనమాట, సేల్స్ అనేది. డిఫాల్ట్ సిమాంటిక్ మోడల్ ఆబ్జెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, మన పైన హోమ్ ట్యాబ్లో చూసినట్టయితే మనకి న్యూఎస్క్యూఎల్ క్వరీ కానీ లేదంటే విజువల్ క్వరీ ఆప్షన్. న్యూఎస్క్యూఎల్ క్వరీ అంటే మనం క్వరీస్తో వర్క్ చేస్తాం. సిమిలర్గా మనకి అక్కడ డేటా వ్రాక్లర్ ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి విజువల్ క్వరీ అలా అనమాట. న్యూ రిపోర్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు, మెజర్స్ క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ టేబుల్ టూల్స్లో చూస్తే. అలానే మనకి రిపోర్టింగ్ టూల్స్లో చూస్తే నీ సిమాంటిక్ మోడల్ కానీ మేనేజ్ డిఫాల్ట్ సిమాంటిక్ మోడల్ లేదా ఆటోమేటిక్ అప్డేట్ చేయడం అనమాట. సో మనం క్వరీ మోడ్కి అయితే వెళ్దాం అనమాట. క్వరీ మోడ్లో నేను ఏం చేస్తూ అంటే సేల్స్లో జస్ట్ SQL క్వరీస్ ఎలా రాసాము కూడా అంటే సెలెక్ట్ ఐటమ్ సేల్స్ రన్. వెల్, చూసినట్టయితే మనకు లోడ్ అయిపోయింది. అలానే విజువల్ క్వరీ చూసుకున్నట్టయితే డ్రాగ్ చేయమనే ఆప్షన్ అనమాట. టేబుల్ ఉంది కదా, టేబుల్ని డ్రాగ్ చేసేద్దాం. వెల్, టేబుల్ డ్రాగ్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ఎక్సెల్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే రిజల్ట్స్ విజువలైజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ రీప్లేస్ కానీ గ్రూప్ బై ఫంక్షన్ కానీ క్రియేట్ చేయొచ్చు. గ్రూప్ బై యాడ్ చేద్దాం. సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ అనమాట. గ్రూప్ బై ఐటమ్ కౌంట్ న్యూ కాలమ్ నేమ్.
ఓకే. కౌంట్ యాజ్ వెల్ యాజ్ కౌంట్ రోస్ కాదు. వెల్ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఆప్షన్ మ్యాక్సిమం, యావరేజ్, మీడియన్ అని. అలానే మనకి కౌంట్ డిస్ట్రిక్ట్ రోస్, డిస్ట్రిక్ట్ వాల్యూస్ అనే ఆప్షన్ కూడా ఉంది. డిస్ట్రిక్ట్ వాల్యూస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఐటమ్ గ్రూప్ బై ఐటమ్ కస్టమర్ నేమ్. అలానే మనం అడ్వాన్స్డ్ లెవెల్లో చూసుకున్నట్టయితే యాడ్ గ్రూపింగ్ ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ అగ్రిగేషన్ ఆప్షన్ ఉండే యాడ్ అగ్రిగేషన్. ఇక్కడ మనం కాలం నేమ్ క్రియేట్ చేయొచ్చు, కౌంట్ వాల్యూస్ కానీ న్యూగా, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ సైడ్లో డిలీట్ కూడా ఆప్షన్ చేసేయచ్చు. నా ఓకే. వెల్ ఐటమ్కి వాటి కౌంట్ మొత్తం ఇక్కడైతే మనకి లోడ్ అయిపోయిందంట. మొత్తం 100 ఐటమ్స్, 130 ఐటమ్స్ ఉన్నాయి. వాటి యొక్క కౌంట్ ఫర్ కస్టమర్స్. సో టోటల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు ఐటమ్కి అనేది అయితే మనకి క్లిక్ అయిపోయింది. అలానే మోడల్ ట్యాబ్లో చూసుకున్నట్టయితే సిమాంటిక్ మోడల్ ఉంది కదా, వీటి గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్టార్ స్కీమాస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇదనమాట ఎస్క్యూఎల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ మనం ఎలా వర్క్ చేస్తాం అనేది. సో మీరు సార్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్యూస్ కీప్స్ రోస్ కానీ ఎర్రర్స్ కీప్ చేయడం, తీసేయడం, లేదా మేనేజ్ కాలమ్స్ యాడ్ చేయడం, కాలం తీసేస్తాం, లేదా కంబైన్ ఆప్షన్స్ కంబైన్. ఓకే, కాలం అయితే రిమూవ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేసాం అనుకోండి, మన కాలం బ్యాక్ వచ్చేసింది అనమాట. అలానే టేబుల్కి ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఒరిజినల్ టేబుల్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మధ్యలో ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. అలాగే డేటాబేస్ మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ డేటాబేస్కి వచ్చేస్తాం. సో మనం ఈజీగా నావిగేట్ అవ్వచ్చు. లేదా వీవ్ ఎస్క్యూఎల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీవ్ ఎస్క్యూఎల్ ఆప్షన్ చేస్తే ఇదిగోండి మన కోడ్ ఇదనమాట. ఓకే, యాజ్ వెల్ యాజ్ మనకి రిఫ్రెష్ ఆప్షన్ ఉంది, సెట్టింగ్స్ ఆప్షన్ ఉన్నాయి, సెట్టింగ్స్ డేటా వ్యూ ఉంది, ఎనేబుల్ డేటా ప్యానల్, వన్ స్పేస్ వైస్ షో వైస్ స్పేస్. ఓకే, హాయ్ ఎవరీవన్. ఇప్పుడైతే మనం డేటా ఫ్లోస్ అండ్ డేటా పైప్లైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సినాప్ డేటా ఇంజనీరింగ్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్క్ స్పేస్ అయితే కావాలి. సో న్యూ వర్క్ స్పేస్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, వర్క్ స్పేస్ నేమ్ అయితే ఇచ్చేసాను. యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ లెవెల్ చూస్తే మనకి ట్రయల్ అయితే సెలెక్ట్ అయింది. సో మన ఇష్టం అనమాట, లార్జ్ సిమాంటిక్ మోడల్ కానీ లేదంటే స్మాల్ సిమాంటిక్ మోడల్, స్టోరేజ్ ఫార్మాట్ కానీ, ఇట్స్ ఫర్ ఓన్లీ స్టోరేజ్ పర్పస్. ఓకే, నౌ మనకి లేక్ హౌస్ అయితే క్రియేట్ చేద్దాం. లేదంటే మనం ఏం క్రియేట్ చేస్తాం కానీ లేక్ స్టోర్ అయితే ఒక ప్లేస్లో స్టోర్ అయితే ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం లేక్ హౌస్లోకి డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ఇంజెస్ట్ అయితే చేయొచ్చు. సో స్క్రీన్ మీద కనబడుతుంది, అప్లోడ్ ఫైల్ ఆప్షన్ ఉంది, డేటా ఫ్లో జెన్2 ఆప్షన్ ఉంది, పైప్లైన్ ఆప్షన్ ఉంది, నోట్బుక్ ఆప్షన్, అందులో స్క్రీన్ షాట్ లేదంటే శాంపుల్ డేటా అయితే అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం డేటా ఫ్లోస్ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనం క్లిక్ చేశాను, ఇప్పుడే డేటా ఫ్లో 1 అయితే మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, మనకి లేక్అవుట్ క్రియేట్ చేసాం, ఎస్క్యూఎల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా క్రియేట్ అయిపోయింది. సో గెట్ డేటా ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే మనం డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మనకి మెయిన్లీ 4 మోడ్స్ ఉన్నాయి అనమాట. ఎక్సెల్ నుంచి కానీ, ఇలాంటి ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కానీ, టెక్స్ట్ సిఎస్వి ఫైల్ అప్లోడ్ చేయడం కానీ, లేదా డేటా ఫ్లో ఆప్షన్ ఉంది. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి న్యూ సోర్స్ ఉంది, అది వన్ లైక్ డేటా హబ్. వన్ లైక్ డేటా హబ్లో అంటే మనకున్న లేక్ హౌసెస్ మొత్తం ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి డేటా సోర్స్ గురించి చూస్తే డిఫరెంట్ డేటా సోర్స్ ఉన్నాయి. వన్ లైక్ డేటా హబ్ అంటే మనకి చెప్పాను ఆల్రెడీ, న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ సోర్స్ హోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది అనమాట. వ్యూ మోర్ అని ఆప్షన్, అప్లోడ్ ఆప్షన్, బ్లాంక్ టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం మాన్యువల్గా అప్లోడ్ చేయడం. ఓకే, బ్లాంక్ క్వరీస్ రాసుకొని కూడా ఇంపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు అజూర్ బ్లాక్ స్టోరేజ్లో ఉంటే దానికి క్వరీ రాయొచ్చు, అది వల్ల అజూర్ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం న్యూ మీద క్లిక్ చేస్తాం, న్యూ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ సోర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసింది. అలా కాదు అనుకుంటే ఇక్కడ మీరు వ్యూ మోర్ క్లిక్ చేసినా కానీ మనం న్యూలోకి వచ్చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వేరు సోర్సెస్ అయితే ఉన్నాయి, ఫైల్స్ సంబంధించి, డేటాబేసెస్, ఫ్యాబ్రిక్ నుంచి
ఇంకా పవర్ ప్లాట్ఫామ్, అజూర్ ఆన్లైన్ సర్వీసెస్. ఓకే, ఇంకా అదర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, నా మనమైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నుంచి తీసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో మనకి వేర్ హౌస్ ఉంది, డేటా మ్యాట్ న్యూగా ఆప్షన్ వచ్చింది, డేటా మార్ట్స్. ఓకే, యాజ్ వెల్ యాజ్ లేక్ హౌస్ ఆప్షన్ ఉంది. లేక్ హౌస్ క్లిక్ చేస్తున్నాను. లేక్ హౌస్కి నేను న్యూ కనెక్షన్ అయితే క్రియేట్ చేయట్లేదు, మనకి ఆటోమేటిక్గా ఒక కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో ఆ కనెక్షన్ని యూస్ చేసుకుంటున్నాను. వేళ ఇక్కడ మనకి చూస్తే మనకు ఉన్న లేక్ హౌసెస్ వర్క్ స్పేసెస్ అన్నీ ఉన్నాయి. సో DP600 యాజ్ వెల్ యాజ్ DP600 ఇక్కడ మనకు ఉంది అనమాట. ఫైల్స్లో చూసినట్లయితే సేల్స్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేశాను. నౌ క్రియేట్ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రివ్యూ కూడా చూడొచ్చు మన డేటా సంబంధించి. ఓకే, మొత్తం లోడ్ అయిపోయింది. మనం డయాగ్రామాటిక్ వ్యూలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏ స్టెప్ యాడ్ చేస్తా కానీ ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. మన డెస్టినేషన్ కూడా ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా సెట్ అయి ఉంది. మీరు డెస్టినేషన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ చూసారా కింద క్వరీ సెట్టింగ్స్ ట్యాబ్లో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను. వెల్, ఇప్పుడైతే మనం న్యూ డెస్టినేషన్ అయితే యాడ్ చేయొచ్చు. లేక్ హౌస్. ఓకే, సేమ్ కైండ్ కనెక్షన్. నా ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ ఆపేజ్ వర్క్ స్పేస్లో ఉంచి లేక్ హౌస్. నౌ నెక్స్ట్. వెల్, మన సేల్స్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ హోల్ నెంబర్లోనే బట్ డేటా టైప్ అని కరెక్ట్గా లేదు, మనం చూసుకుందాం. నౌ నెక్స్ట్ సెట్టింగ్స్. ఓకే, మనకి డెస్టినేషన్ అయితే సెట్ అయిపోయింది. మన హోమ్ ట్యాబ్లో చూసుకుంటే రిబ్బన్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్కి, కంబైనింగ్, యాజ్ వెల్ యాజ్ మనకు కోపైలట్ ఆప్షన్ కూడా ఉంది. కోపైలట్ అనేది మనకి గైడ్ చేసిద్ది అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా ఆర్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్స్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అని అయితే మనకు చెప్తుంది. ఓకే, నౌ లెట్ మీ జస్ట్ ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్. Let me give it the columns. Well, let's give it some prompt. Working on it. Can return current workspace to is Copilot save your data flow to your workspace. The right capacity and permissions అంటే సో దానికి వర్క్ స్పేస్ రిక్వైర్మెంట్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసాం. న్యూ ట్యాబ్లోకి అయితే వెళ్తుంది కోపైలట్ కావాల్సిన ఎనేబుల్ చేయడానికి. సో నాకైతే నా ఆర్గనైజేషన్ ద్వారా నా కోపైలట్ అయితే ఎనేబుల్లో లేదు మెయిన్లీ చెప్పాలంటే, ఎందుకంటే మనకి జస్ట్ ఇది ప్రివ్యూ. ఓకే, కోపైలట్ ప్రివ్యూ. ఓకే, నాట్ ద ఫుల్లీ ఫంక్షనల్ కోపైలట్ నాకైతే ఎనేబుల్లో లేదు. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకి చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్, యాజ్ వెల్ యాజ్ కీప్ రోస్, ఫిల్టర్ రోస్, ట్రాన్స్ఫార్మ్ చూసినట్టయితే స్ప్లిట్ కాలమ్ ఆప్షన్ ఉంది, లేదా డేటా టైప్ చేంజ్ చేయొచ్చు, గ్రూప్ ఆప్షన్ కూడా ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఆర్డర్ డేట్, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, స్ప్లిట్ కాలమ్ బై నా కస్టమర్ కాలమ్ ఇచ్చేద్దాం. ఏంటంటే మనకి స్ప్లిట్ కాలమ్ బై నెంబర్ ఆర్ పొజిషన్ ఆర్ బై లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని క్లిక్ చేద్దాం. బై లిమిటర్ తీసుకుందాం. కామా ఉంది. సో ఇక్కడ మనం కామాని తీసేసి స్పేస్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుందాం. వీళ్ళు అడ్వాన్స్డ్ ఆప్షన్లో చూసినట్టయితే మనకి లెఫ్ట్ మోస్ట్ డీలిమిటరా, రైట్ మోస్ట్ డీలిమిటరా, యాజ్ వెల్ యాజ్ రోస్ ఆప్షన్ ఉంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ టు స్ప్లిట్ ఇంటూ ఉంది. ఓకే, నౌ జస్ట్ ఓకే. మన స్ప్లిట్ బై కాలమ్స్ స్ప్లిట్ అయిపోయింది అనమాట. సో దీనికి రీనేమ్ అయితే చేద్దాం. వెల్, నెక్స్ట్ ఆప్షన్ దాని మీద డబుల్ ట్యాప్ ఇస్తే అయిపోయింది. మెయిన్ వీళ్ళు ఇక్కడ చూసినట్టయితే మనకి న్యూ స్టెప్ అయితే యాడ్ అయింది అనమాట. అది వెల్ యాజ్ ఇక్కడ కూడా
ఓకే, నా ఇక్కడ మన ట్రాన్స్ఫార్మ్ డేటాలో చూసినట్టయితే మనకి ఇంకా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. పైవాటింగ్ కానీ అన్వైట్ పైవాట్ కానీ లేదంటే రివర్స్ ట్రాన్స్ఫర్స్ కౌంట్ రోస్ యాజ్ వెల్ యాజ్ రీప్లేస్ వాల్యూస్, మళ్ళీ స్ప్లిట్ కాలం ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. అలానే ఫార్మేట్ ఆప్షన్ కూడా ఉంది, మనం ఫార్మేట్ కూడా చేయొచ్చు అప్పర్ కేస్ లోయర్ కేస్ అని. సో నేను ఏం చేస్తానంటే మన లాస్ట్ కాలం మొత్తాన్ని అప్పర్ కేస్, లాస్ట్ నేమ్ మొత్తాన్ని అప్పర్ కేస్ కనెక్ట్ చేశాను. వెల్ అన్ని అప్పర్ కేస్ కనెక్ట్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ కూడా ఉంది, మనకు లాస్ట్ క్యారెక్టర్ మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మనం ఒక క్వాంటిటీ న్యూమరికల్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే మనకి మనకు కావాల్సిన యావరేజ్ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయి. రిలేషనల్ స్టాటిస్టిక్స్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ చూస్తే మనకి డివైడ్, పర్సంటేజ్, మాడ్యులస్, డివిజన్ అన్నీ ఉన్నాయి. అలా సైంటిఫిక్ చూస్తే ఎక్స్పోనెన్షియల్, లాగరిథమ్, ఫ్యాక్టోరియల్ యాజ్ వెల్ యాజ్ ట్రిగ్నోమెట్రిక్ రౌండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈవెన్ ఆర్డర్స్ అని చెప్పొచ్చు, లేదంటే రౌండ్ అప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అదే ప్రాబ్లం. ఇంకా మనకి ఇక్కడ డేట్ అండ్ టైం కాలమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆటో డేట్ సెలెక్ట్ చేసుకుందాం. ఆటో డేట్ చూస్తుంటే మనకి డేట్ అయితే ఎనేబుల్ అయింది. సో డేట్ ఓన్లీ, ఇయర్, మంత్, స్టార్ట్, క్వార్టర్, రెండు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, యాడ్ కాలంలోకి వెళ్దాం. యాడ్ కాలం వచ్చేపాటికి మనం న్యూ కాలం అయితే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఎగ్జాంపుల్ కింద ఒక కాలం ఎలా యాడ్ అవుతుంది అనేది అయితే క్లిక్ చేసి చూపిస్తుంది. ఒకవేళ అలానే కస్టమ్ కాలం ఒకటే యాడ్ చేద్దాం. కాలం నేమ్ వచ్చేపాటికి మంత్, వెల్ డేట్ డాట్ మంత్ ఆఫ్ ఆర్డర్ డేట్. ఓకే, ఆర్డర్ డేట్ నుంచి మంత్ అనే కాలం అయితే నాకు వచ్చింది అనమాట. సో డేటా టైప్ ఆటోమేటిక్గా అది నెంబర్ అని తీసేసుకుంది. ఓకే, నెంబర్ కాబట్టి వెల్ మీరు చూడొచ్చు అయితే ఎనీ అని తీసుకోండి. ఓకే, మనం హోల్ నెంబర్ తీసుకోండి. నౌ సెట్ చేంజ్ ద కాలం. వెల్ మంత్ అనమాట, మంత్ కాలం కూడా మనకు యాడ్ అయిపోయింది. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాని మనం పబ్లిష్, ఇక్కడ మనకి 3 ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ చూసినట్టయితే మనకి స్టెప్ క్వరీ స్క్రిప్ట్ ఆప్షన్ అయితే మనకి స్క్రిప్ట్ మొత్తం కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ స్టెప్ స్క్రిప్ట్ అయితే మనకి జస్ట్ ఈ కాలం కూడా కనబడుతుంది. అలా ఇప్పుడైతే మనం డయాగ్రామాటిక్ వ్యూలో ఉన్నాం. సో దాన్ని ఆఫ్ చేశాను. షో టేబుల్ డేటా వ్యూ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ డయాగ్రామాటిక్ వ్యూలో వస్తే మనకి పైన డయాగ్రామ్ టైంలో మనం ఏమేమి స్టెప్స్ యాడ్ చేస్తాం. అలానే ఇక్కడ స్కీమా వ్యూ కూడా ఉంది, మనకి స్కీమా మొత్తం చూపిస్తుంది. ఓకే, వెల్ పబ్లిష్ అయితే చేద్దాం. పబ్లిష్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, పబ్లిష్ నో ఉంది, పబ్లిష్ లేటర్ ఉంది. పబ్లిష్ లేటర్ మీద క్లిక్ చేసామంటే మనకి షెడ్యూల్ చేసుకోమని అడుగుతుంది. సో మనం ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి పబ్లిష్ చేయొచ్చు, రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంది షెడ్యూల్ నౌ ఆర్ రిఫ్రెష్, షెడ్యూల్ రిఫ్రెష్. అలానే డిలీట్ ఆప్షన్, మూవ్ ప్రాపర్టీస్, రిఫ్రెష్ హిస్టరీ, వ్యూ ఇమేజ్. ఓకే, ఒక్కసారి మళ్ళీ మన డేటా ఫ్లోలోకి వెళ్ళిపోదాం. సో పబ్లిష్ లెటర్ అని క్లిక్ చేసామంటే మనం బయటకు వచ్చేస్తాం, మనం ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అదే పబ్లిష్ చేసామంటే మనకి డేటా సోర్స్ ఇక్కడ మనకైతే పబ్లిష్ అవుతుంది. వెయిట్ మీరు చూసారు కదా, ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో మనకి మొత్తం రిఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత మన లేక్ హౌస్లోకి అయితే వెళ్ళి చూసుకోవచ్చు, మనకి డేటా మొత్తం కరెక్ట్గా లోడ్ అయి ఉంటుంది. ఓకే, well, it may take some few minutes. ఇక్కడైతే మన డేట్ టైం పడిపోయింది. సో ఒకసారి మన లేక్ హౌస్లోకి అయితే వెళ్దాం. లేక్ హౌస్ నౌ రిఫ్రెష్ చేద్దాం. టేబుల్స్ రిఫ్రెష్ యాజ్ వెల్ యాజ్ ఫైల్స్ రిఫ్రెష్. వెల్ అన్ఐడెంటిఫైడ్ అని అయితే పడింది. సేల్స్ మనకైతే ఇక్కడ లోడ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే మనకి ఇది adequate ఫార్మాట్లో లోడ్ అయింది. సో మూవ్ టు ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ delta log, మూవ్ టు ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ delta log, మూవ్ టు ఫైల్స్. ఓకే, వెల్ ఇక్కడైతే మనకి JSON టెంపరీ ఫోటోస్ అయితే వచ్చినాయి అనమాట. వెల్ ఇక్కడ మన షేల్స్ ఉంది కదా, దీన్ని కూడా మూవ్ టు ఫైల్స్ చేద్దాం. నౌ షేర్. వెల్ లెట్స్ గో టు వర్క్
workspace, data flow, change. Sorry, like most delete చేసేద్దాము. వెల్ ఇక్కడ ఉంది అనమాట మన పారాక్యూట్ లోడ్ టు టేబుల్స్. ఓకే, సారీ. వెల్ మనకి ఇప్పుడు 2 టైమ్స్ అయితే యాడ్ అయింది. ఫస్ట్ టైం వచ్చేపాటికి మనం నార్మల్ రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ రిఫ్రెష్ చేసాం కదా, యాడ్ అయింది అనమాట. దీని మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్ ఆప్షన్ ఉంది, న్యూ టేబుల్ మీద క్లిక్ చేస్తే న్యూ టేబుల్ నేమ్ వచ్చేపాటికి సేల్స్ అని ఇద్దాము. టేబుల్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, సేల్ అని అయితే ఇద్దాం. నో గోన్. వెల్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం టేబుల్. సో ఇప్పుడైతే మనకి 2 టేబుల్స్ యాడ్ అయినాయి. ఇక్కడ కూడా సేల్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్, బట్ ఇక్కడ సేల్స్ అనేది మనకి ఆటోమేటిక్గా డేటా ఫ్లో నుంచి యాడ్ అయిన టేబుల్. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. వెల్ మన డేటా అంతా కరెక్ట్గా లోడ్ అయిపోయింది. మన ఆప్షన్ యాజ్ వెల్ యాజ్ సేల్లో కూడా చూసినట్టయితే సేమ్ డేటా యాడ్ అయింది. సో సేల్ అయితే నేను యూజ్ చేసేస్తాను. వెల్ ఇక్కడ సేల్స్లో కూడా సేల్స్ కాదు. ఓకే, ఫైల్స్లో ఫోల్డర్ అయితే ఎంటీ. సో లెట్స్ డిలీట్. యాజ్ వెల్ యాజ్ పారాక్యూట్ రెండు ఉన్నాయి. ఓకే, లెట్స్ leave it with them as it is. మన డేటా కూడా వచ్చేసింది. సో మనం ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఓకే, as well as files too. Delete. Paragraph file delete. As well as now another paragraph delete. సో ఇప్పుడు మనం పైప్ లైన్ అయితే క్రియేట్ చేద్దాం. మొత్తం లేక్ హౌస్లోకి వెళ్ళిపోయి let's go to workspace. వర్క్స్పేస్లోకి వచ్చాం. మనం న్యూ పైప్ లైన్ అయితే క్రియేట్ చేద్దాం, డేటా పైప్ లైన్. జస్ట్ పైప్ లైన్ అయితే నేను ఇస్తాను. గో. వెల్ మన పైప్ లైన్ యాక్టివిటీ అని అయితే ఉంది. ఇక్కడ చూసినట్టే మన గైడెన్స్ అంతా మొత్తం ప్రాక్టీస్ విత్ శాంపుల్ డేటా అని కానీ ట్యాబ్లెట్తో. ఓకే, సో మన పైప్ లైన్ యాక్టివిటీని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కాపీ డేటా ఫ్లోని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో మీకు ఇక్కడైతే పైప్ లైన్ మీద డేటా ఫ్లో యాక్టివిటీ అయితే యాడ్ అయిపోయింది. అలానే ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే వర్క్ స్పేస్ అయితే సెలెక్ట్ అయింది, యాజ్ వెల్ as డేటా ఫ్లో 1 సెలెక్ట్ అయింది. ఓకే, నౌ రన్. ఒకసారి వ్యాలిడేట్ చేసి చూద్దాం. వేరే ఎర్రర్స్ అయితే ఏం లేవు. సో రన్, సేవ్, రన్. సో మనం పైప్ లైన్ గురించి రన్ అవుతూ ఉండిద్ది. వేళ ఒకసారి పైప్ లైన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పైప్ లైన్స్కి మనకి హోమ్ ట్యాబ్లో చూసినట్టయితే సేవ్ ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ as సేవ్ యాజ్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్లో కూడా ఉన్నాయి. సెట్టింగ్స్లో చూసినట్టయితే మనకి షెడ్యూల్ ఆప్షన్ ఉంది కదా. షెడ్యూల్ అంటే మన పైప్ లైన్ని మనం ఎప్పుడు ఎక్కడైనా ఎలాగైనా ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మన పైప్ లైన్ రన్ చేయొచ్చు ఈజీగా రన్ అయితే. ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన రిపీట్ బై మినిట్ ఆర్ హవర్లీ డైలీ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ 15 minutes లేదా 1 hour మన ఇష్టం అది. అలా స్టార్ట్ డేట్ టు ఎండ్ డేట్ పర్టికులర్ ఎవ్రీడే అయ్యేలా కూడా మనం చూడొచ్చు. అలాంటి టైం జోన్ ఆప్షన్ కూడా ఉంది. మనం పర్టికులర్ టైం జోన్ సెలెక్ట్ చేసుకొని మనం వచ్చేయచ్చు. ఓకే, షెడ్యూల్ చేయొచ్చు. నో డిస్కార్డ్, గో బ్యాక్. మన డేటా అయితే ప్రోగ్రెస్లో ఉంది. వెల్ ట్రిగ్గర్ అంటే మనకి ఇప్పుడు మన పైప్ లైన్కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, ఆన్ ఫెయిల్లో ట్రిగ్గర్ పెట్టుకుంటే మనం ఫెయిల్ అయిన బట్టి మనకి మెసేజెస్ ఇది ఈమెయిల్లో కానీ మనం లేదంటే టీమ్స్లో కానీ మనం సెట్ చేసుకోవాలి. తర్వాత వ్యూ రన్ అంటే మన పైప్ లైన్ అయితే సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది.
సో దాన్ని మనం రన్ హిస్టరీలో చూడొచ్చు. ఇది చూసారు కదా, నా స్టార్టెడ్. ఓకే, పైప్ లైన్ స్టేటస్ అయితే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు అనమాట. మనకైతే ఇక్కడ డేటా ఫ్లో వన్ అయితే సక్సెస్ అయింది. అలానే కాపీ డేటా యాక్టివిటీ కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ టు క్యాన్వాస్ అయితే క్లిక్ చేస్తాను. కాపీ డేటా యాక్టివిటీ వచ్చేపాటికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం దీన్ని అయితే వెరిఫై చేద్దాం. డేటా ఫ్లో కదా, డేటా ఫ్లోకి మనం వర్క్ స్పేస్లోకి వెళ్దాం. సారీ, లేక్ హౌస్లోకి వచ్చి ఒకసారి ఫైల్స్ని అలానే మన టేబుల్స్ని కూడా రిఫ్రెష్ చేద్దాం. టేబుల్స్ వేరే ఫైల్స్ అయితే ఏం రాలేదు. టేబుల్స్లో చూసినట్టయితే మనకి సేల్స్ డేటా మళ్ళీ లోడ్ అయిపోయింది. ఏదైతే మనం డిలీట్ చేసామో సేమ్ వర్క్ స్పేస్లోకి మళ్ళీ వచ్చేసింది. ఓకే, వెల్ లోడ్ అవుతుంది, నో ప్రాబ్లం. వెల్ మీరు చూసినట్టయితే లోడ్ అవుతుంది. ఓకే, ఇంకా మనం మనది పైప్ లైన్లోకి వెళ్ళిపోయినట్టయితే కాపీ డేటా యాక్టివిటీ ఉంది కదా. కాపీ డేటా యాక్టివిటీ ఏంటంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, లేదంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వస్తుంది కాదు, ఒక్క సోర్స్లో ఉన్న డేటాని ఇంకో సోర్స్లో కానీ ఒక డెస్టినేషన్ కానీ తీసుకురావడానికి యూస్ అవుతుంది అనమాట. మెయిన్లీ సోర్స్ కనెక్షన్ తీసుకున్నట్టయితే మనం మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ సోర్స్లో అవైలబుల్లో ఉన్నాయో అన్నీ కనపడితే సేమ్ యాజ్ మనకి డేటా ఫ్లోలో ఎలా చూసామో సేమ్ అలానే ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉంటాయి. హెచ్టిటిపి డేటాను కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి హెచ్టిటిపి ఆప్షన్ ఉంది. సో ఇక్కడైతే నేను యూఆర్ఎల్ అయితే ఎంటర్ చేస్తాను, సేల్స్ యూఆర్ఎల్. యాజ్ వెల్ యాజ్ కనెక్షన్ వచ్చేపాటికి న్యూ కనెక్షన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. గేట్వే నోటిఫికేషన్ కైండ్ కూడా వస్తాయి. సో కనెక్ట్. ఓకే, వెల్ మనకైతే సోర్స్ అయితే యాడ్ అయిపోయింది. ఫైల్ ఫార్మాట్ బైనరీ అయితే కాదు, డీలిమిటర్ అనమాట, సిఎస్వి ఫార్మాట్. ఓకే, ప్రివ్యూ డేటా ఆప్షన్ కూడా ఉంది. అలానే మనం డెస్టినేషన్లో చూస్తే కనెక్షన్ ఉంది కదా, డెస్టినేషన్ వచ్చేపాటికి మన లేక్ హౌస్ వేద్దాం. వెల్ టేబుల్స్లోకి లోడ్ చేద్దాం. టేబుల్ నేమ్ వచ్చేపాటికి న్యూ ఆర్డర్స్. ఓకే, నా సోర్స్లో అడ్వాన్స్ ట్యాబ్లో చూసినట్టయితే మనకి డిఫరెంట్ గెట్ మెథడ్ ఏమంది, పోస్ట్ కాదు, ఏదైనా డేటాని తీసుకుంటాం. సో ఇంకా ఏం కదిలించలేదు. వెల్ మ్యాపింగ్ కూడా నేను చేంజ్ చేయలేదు. డెస్టినేషన్ ఓకే అంతా యాడ్ చేస్తాం. వెల్ మన పైప్ లైన్లో ఉన్నాం కదా, ఈ కాపీ డేటా యాక్టివిటీ ఇలా ఉండిద్ది. ఓకే, కాపీ డేటా యాక్టివిటీకి వచ్చేపాటికి మనం టేబుల్స్ అయితే ఇచ్చాం, న్యూ ఆర్డర్స్ అయితే ఇచ్చాం కదా. సో ఈ డేటా ఫ్లో గురించి అయితే ఇంకా డిలీట్ చేసేద్దాం ప్రస్తుతానికి. సో ఈ కాపీ డేటా ఏం చేసిద్దంటే మన హెచ్టిటిపి సోర్స్లో నుంచి లేక్ హౌస్లోకి మన డేటా అనేది తీసుకొచ్చి, సో ఒకసారి వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేషన్లో మనకి ఎర్రర్స్ ఏం లేవు. సో రన్ చేసేద్దాం, సేవ్ అండ్ రన్. ఓకే, వెల్ మన కాపీ డేటా యాక్టివిటీ సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఒకసారి లేక్ హౌస్లోకి వెళ్ళి చూద్దాం. లేక్ హౌస్లోకి వెళ్ళి చూసి జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. వెల్ న్యూ ఆర్డర్స్ డేటా అయితే కరెక్ట్గా లోడ్ అయిపోయింది. ఓకే, వెల్ వెల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉన్న డేటా ఫ్లోని డిలీట్ చేసేస్తాను. డిలీట్. న్యూ డేటా ఫ్లోని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను, డేటా ఫ్లో జెన్ 2. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే గెట్ డేటా ఇంకా వన్ హబ్ డేటా హబ్లోకి వెళ్ళిపోయి 1 lakh డేటా హబ్లో. సో నేను నా లేక్ హౌస్ని అయితే చూస్ చేసుకుంటున్నాను, కనెక్టింగ్ టు లేక్ హౌస్. వెల్ ఈ న్యూ ఆర్డర్స్ టేబుల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. నౌ క్రియేట్. సారీ, ఇక్కడ మనం చూసినట్టయితే మనకి సేమ్ డేటా లోడ్ అయింది కదా. ఈ డేటా నేను ఏం చేస్తానంటే స్మాల్ ఇందాక చేసాము చూడు, సేమ్ యాజ్ ఇస్ క్లిక్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ స్ప్లిట్ బై డిలిమిటర్, సారీ, స్పేస్ స్ప్లిట్
యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేద్దామంటే ఇంకా క్వాంటిటీతో మనకి అంతగా వర్క్ లేదు కాబట్టి ఇంకా అదిలో ఉంచుతాం. వేరే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్టెప్ యాడ్ చేసాం, కాలమ్స్ కస్టమర్ 1 కస్టమర్ 2గా చేసాం. అలాంటి డెస్టినేషన్ అయితే యాడ్ చేయలేదు, ఇక్కడ కూడా చూడొచ్చు. యాడ్ డెస్టినేషన్ లేక్ హౌస్. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటి కాల్కేష్ టేబుల్ నేమ్ కస్టమర్ ఆర్డర్స్. వెల్ స్పేస్ ఉండకూడదు. వెల్ లేక్ హౌస్. ఓకే, నెక్స్ట్ స్కీమా చూడొచ్చు. మనకి సేల్స్ లైన్ నెంబర్ వచ్చేపాటికి వెల్ అంతా టెక్స్ట్లో ఉంది. ఓకే, సేవ్ సెట్టింగ్స్ అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆర్డర్ డేట్ వచ్చేపాటికి మనకి మార్చాలన్నమాట. సో డేట్ కింద చేస్తాం. యాజ్ వెల్ యాజ్ మనకి సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ కూడా హోల్ నెంబర్. వెల్ దీనికి సంబంధించి మనకి టెక్స్ట్లో నుంచి చూద్దాం, మెయిల్ ఆప్షన్ అయితే లేదు. అది లెస్ క్వాంటిటీ కూడా మనకి హోల్ నెంబర్లో ఉండాలి. వెల్ ఇక్కడ మన ట్యాక్స్ అమౌంట్ వచ్చేపాటికి మనకి డెసిమల్ నెంబర్, అలానే యూనిట్ ప్రైస్ కూడా డెసిమల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇంకా మనం ఈ డేటా ఫ్లో అయితే సేవ్ చేసేద్దాం. అలానే మనం ఒక్కసారి లేక్ హౌస్లోకి వెళ్ళి ఓకే సేవ్ వాస్ మాట్లాడి సేవ్. సారీ, సో ఇప్పుడు మనం పైప్ లైన్లోకి అయితే వెళ్దాం. పైప్ లైన్లోకి వెళ్ళినప్పుడు మన కాపీ డేటా యాక్టివిటీ సక్సెస్ అయింది కదా. సో ఒక్కసారి మళ్ళీ లేక్ హౌస్లోకి వెళ్ళిపోయి మనం న్యూ ఆర్డర్స్ని అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను. డిలీటెడ్. ఓకే, సో పైప్ లైన్లోకి వెళ్ళి కాపీ డేటా యాక్టివిటీకి మనం డేటా ఫ్లోని యాడ్ చేద్దాం. డేటా ఫ్లో కనెక్ట్. నేను ఇక్కడ డేటా ఫ్లో వచ్చేపాటి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ వెల్ రిఫ్రెష్ లేక్ హౌస్ రిఫ్రెష్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిష్ చేద్దాం. సో మనం ఒకసారి పైప్ లైన్లోకి వెళ్ళి చూసినట్టయితే పైప్ లైన్ హాఫ్లోకి వెళ్ళి చూసినట్టయితే మనకి రిఫ్రెష్ న్యూ ఆర్డర్ స్టేట్ అయితే లోడ్ అయింది కదా కాపీ డేటా యాక్టివిటీ ద్వారా. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఒక న్యూ నోట్బుక్ అయితే తీసుకుందాం. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. న్యూ నోట్బుక్. వెల్ నోట్బుక్ లేక్ హౌస్ ఎక్స్ప్లోర్లో లేక్ హౌస్ కింద చూసినట్టయితే మనకి మన డేటా మొత్తం లోడ్ అవుతుంది. ఓకే, కస్టమర్ డేటా అంటే ఇప్పుడు అది మన డేటా ఫ్లో ద్వారా లోడ్ అయింది. వెల్ న్యూ తీసుకున్నాం అనమాట. ఓకే, న్యూ ఆర్డర్స్ డేటాని అయితే రీచ్ చేద్దాం. లోడ్ స్పార్క్. వెల్ మన డేటా అయితే లోడ్ అయిపోయింది. కావాలంటే ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ వచ్చి చెక్ చేయొచ్చు. అలానే న్యూ కూడా యాడ్ చేద్దాం. మనకు కరెక్ట్గా లోడ్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేస్తే
సిమిలర్గా మళ్ళీ ఇయర్ కాలం అయితే క్రియేట్ అయితే ఆటో డేట్ నుంచి అసలు మనం మంత్ కాలం కూడా క్రియేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టయితే న్యూ ఆర్డర్స్ మనకి ఏ కాలమ్స్ ఉన్నాయి, మనం ఓన్లీ నేను ఫ్యూ కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటాను. డిఎఫ్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ నెంబర్ ఇంకా ఇయర్ మంత్ కస్టమర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఐటమ్ యూనిట్ ప్రైస్. ఓకే 1 2 3 1 2 4 7 కాలమ్స్ అయితే చూస్ చేసుకున్నాం అవుట్ ఆఫ్ 10 కాలమ్స్. సో దాని మళ్ళీ టేబుల్స్ కింద అయితే రాసేద్దాం. లెఫ్ట్ డాట్ రైట్ డాట్ ఫార్మాట్ ఆఫ్ డెల్టా. ఇక్కడ మనకి టేబుల్స్ అనేది డెల్టా ఫార్మాట్లో ఉంటాయి. ఓకే యాజ్ వెల్ యాజ్ మోడ్ వచ్చేప్పటికి అపెండ్ అనమాట. డాట్ సేవ్ యాజ్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేప్పటికి డేటా. ఇలా ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే సరే అన్నారు కూడా రెడీ. Well, now again, let's run out. Well, మనకి కరెక్ట్గా లోడ్ అయింది పైపుల్ మన నోట్బుక్ అయితే. ఇక్కడ చూస్తే మన ట్రాన్స్ఫార్మ్ డేటా కూడా యాడ్ అయింది. సో లెట్స్ డిలీట్ ఇట్ టు యాజ్ వెల్ యాజ్ న్యూ ఆర్డర్స్ డిలీట్. వెల్ ఒకసారి లేక్ హౌస్లోకి వెళ్ళి చూద్దాం. లేక్ హౌస్లోకి వెళ్ళి చూస్తే న్యూ ఆర్డర్స్ డిలీట్ చేసేద్దాం. డిలీట్ రిఫ్రెష్. కస్టమర్ డేటాస్ కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్. వెల్ ఇప్పుడు మన పైప్ లైన్లోకి వెళ్ళి చూద్దాం. పైప్ లైన్. వెల్ ఇప్పుడు మనం పైప్ లైన్ కనెక్ట్ చేద్దాం. కాపీ డేటా పైప్ లైన్. డేటా ఫ్లో చూస్తే మనకి డేటా ఫ్లో 1 ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే మనకు వచ్చేపాటికి నోట్బుక్ కనెక్ట్ చేద్దాం. వెల్ గో ఆన్ టు కనెక్ట్ నోట్బుక్. నోట్బుక్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ వస్తే నోట్బుక్ చూస్తే మనకి నోట్బుక్ 1 మనం క్రియేట్ చేసింది. వెల్ పారామీటర్స్ ఏం లేవు. సో వ్యాలిడేట్ అండ్ రన్. సేవ్ అండ్ రన్. వెల్ మన కాపీ డేటా యాక్టివిటీ అయితే రన్ అవుతుంది అనమాట. వెల్ కాపీ డేటా యాక్టివిటీ అయితే కరెక్ట్గా రన్ అయిపోయింది. సో మనం ఇది చూస్తే మనకి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. న్యూ ఆర్డర్స్ టేబుల్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం డేటా ఫ్లో ఏం చేస్తుందంటే న్యూ ఆర్డర్స్ టేబుల్ని తీసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసింది కదా. సో అది కూడా చూద్దాం కరెక్ట్గా అయితే లేదు. వెల్ కొంచెం టైం తీసుకుంటుంది. వెల్ మన డేటా ఫ్లో కూడా కరెక్ట్గా రన్ అయిపోయింది. సో ఒక్కసారి మనం లైక్ హౌస్లోకి వెళ్ళి చూద్దాం. లైక్ హౌస్ మళ్ళీ రిఫ్రెష్. వెల్ కస్టమర్ ఆర్డర్స్ కూడా వచ్చేసింది. ఓకే మీరు చూసినట్టయితే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని జరిగినాయి. కస్టమర్ నేమ్గా డివైడ్ అయింది. ఓకే మళ్ళీ అగైన్ పైప్ లైన్. వెల్ నోట్బుక్ ఫెయిల్ అయింది. నేమ్ అనాలిసిస్ ఫెయిల్. సార్ నోట్బుక్లోకి వెళ్ళి చూద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం.
and refresh. No. Select off. Go back. Lake houses, two lake house. Then office. Now మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ డేటా అయితే నోట్బుక్ ద్వారా బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం డేటా ఫ్లోస్ డేటా పైప్లైన్స్ ఎలా డేటాని ఇంజెక్ట్ చేస్తాం చూసాం కదా. ఇప్పుడు మనం నోట్బుక్తో ఎలా ఇంజెక్ట్ చేస్తాం చూస్తాం. సో ఈ సోర్స్ కోడ్ అయితే నేను మైక్రోసాఫ్ట్ లెన్లో నుంచి తీసుకున్నాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎల్లో ట్యాక్సీ అనే ఫైల్ నేమ్ని ఇక్కడ వరకు ఏంటంటే మనకి జస్ట్ నేమ్స్ అన్ని ఇచ్చాడు. ఓకే, అకౌంట్ నేమ్, కంటైనర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ రిలేటివ్ పాత్ అనేవి అవి మొత్తం వ్యాస్ప్ పాత్లో మనం సెట్ చేసుకుంటే దెన్ ఆఫ్టర్ మనకి రీడ్ ఇదైతే మనకి రీడ్ చేయడం అనమాట. స్పార్క్ దట్ రీడ్ దట్ ప్యాకెట్స్ తర్వాత ఇక్కడ వచ్చేపాటికి ఈ పాత్ ఇచ్చేసాడు. సో నెక్స్ట్ రీడ్ చేసిన ఫైల్ని మనం టేబుల్స్లో కానీ లేదంటే ఫైల్స్లో కానీ స్టోర్ చేయడానికి ఇక్కడ మనకి అనదర్ పాత్ ఇస్తున్నారు, అవుట్పుట్ పాత్ అని. ఇన్సర్ట్ పాత్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మన ఫైల్లోకి వచ్చి కాపీ ABFS పాత్ ఉంది చూసారా, దాన్ని కాపీ చేసుకుందాం. సో దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఫైల్ నేమ్ వచ్చేపాటి ఆడేచ్చాడు ఎల్లో ట్యాక్సీ అని. ఓకే, నా రన్ చేద్దాం. వెల్ మీరు చూడవచ్చు ఇక్కడ మనకి 2 అయితే సక్సెస్ అయిపోయినాయి. 35 డ్యూరేషన్ వచ్చేపాటికి ఇదే ప్రెసెంట్ రన్నింగ్లో ఉందన్నమాట. వెల్ 540 599 ప్రోగ్రెస్లో ఉంది. యాక్టివ్ స్టేట్లో ప్యారాక్విట్. ఇట్స్ లాట్ ఆఫ్ డేటా అయితే మనకి లోడ్ అవుతుంది. వెల్ లెట్స్ వెయిట్. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయిందని చూపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఫైల్స్ని. మనకి ఎల్లో ట్యాక్సీ డేటా అయితే కరెక్ట్గా లోడ్ అయిపోయింది. సో లాట్ ఆఫ్ డేటా అయితే లోడ్ అయిందని మనం చెప్పవచ్చు. సో దీన్ని ఏం చేద్దాం అంటే మనం లోడ్ డేటా టు స్పార్క్. లెట్స్ రీడ్. ఇప్పుడు మనం అయితే ఎల్లో ట్యాక్సీ డేటాని అయితే అజూర్ బ్లాక్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేపాటికి దాన్ని లోడ్ కూడా చేసాము, బట్ కానీ మన టేబుల్స్ అయితే చేయలేదు, జస్ట్ ఫైల్ నుంచి డైరెక్ట్ లోడ్ చేసాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని టేబుల్ కింద స్టోర్ చేద్దాం. టేబుల్ కింద స్టోర్ చేసే ముందు మనం ఎనీ టైప్ ఆఫ్ టేబుల్స్ కింద స్టోర్ చేయొచ్చు. అంటే 2 టేబుల్స్, ఒకటి మేనేజ్డ్ టేబుల్, ఒకటి ఎక్స్టర్నల్ టేబుల్. సో లెట్ మీ మేక్ ఇట్ క్లారిఫై ఫర్ యూ. మేనేజ్ టేబుల్ అంటే దానికి సంబంధించిన డేటా మొత్తం లాగ్ ఫైల్స్ కానీ డెల్టా ఫైల్స్ కానీ అవన్నీ OneLake డేటా హబ్లో OneLakeలో స్టోర్ అయి ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటే మనం దానికి సంబంధించిన ఫైల్స్ వచ్చేపాటికి మన ఫైల్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ స్టోర్ చేస్తాం. సో ఈ రెండు మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం టేబుల్ కనుక డిలీట్ చేసాం అనుకోండి, ఇప్పుడు డిలీట్ దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి ఇక్కడ OneLake హౌస్లో నుంచి, OneLake డేటా హబ్లో నుంచి. బట్ అదే ఒక మేనేజ్ కాకుండా ఎక్స్టర్నల్ టేబుల్ని మనం డిలీట్ చేసి ఉంటే దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం ఇక్కడ మన ఫైల్ సెక్షన్లోనే ఉంటాయి. సో మనం మళ్ళీ జనరేట్ చేయొచ్చు. లెట్స్ సీ దట్. ఓకే, ఈ డేటా ఫ్రేమ్ అయితే మనకి లోడ్ చేసాం కదా, దాన్ని టేబుల్ కింద సేవ్ చేస్తాం. రైట్ డాట్
format. Table. Now let's run this code, as well as let me write another code. వీళ్ళు ఇక్కడ మనం వచ్చేపాటికి మన ఫైల్కి సంబంధించిన ఏబిఎఫ్ఎస్ పాత్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి ఎక్స్టర్నల్ పాత్ కింద. సో ఫైల్ స్లాష్ ఎక్స్టర్నల్ అనే న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, వెల్ ఓకే, నౌ లెట్స్ రన్ దిస్. ఇక్కడైతే మనకి లోడ్ అయిపోయింది కదా, ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. వేరే మనం రిఫ్రెష్ చేసాం, అలానే మనకి చూసినట్టయితే మేనేజ్ టేబుల్ అనేది అయితే లోడ్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ మనం ఫైల్స్ కూడా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. వేరే మనకి ఎక్స్టర్నల్ కూడా లోడ్ అయిపోయింది. ఓకే, అలానే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ టేబుల్ కూడా లోడ్ అయింది. ఎక్స్టర్నల్ టేబుల్ వచ్చేపాటికి మన టేబుల్స్లో దానికి సంబంధించిన ఫైల్స్ వచ్చేపాటికి చూసినట్టయితే డెల్టా లాగ్ ఫైల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పారాగ్రిడ్ ఫైల్ ఉంది. అలానే మనకి ఎక్స్టర్నల్ టేబుల్స్ ఇక్కడ ఉంది. ఓకే, ఒకసారి మనం దీన్ని కూడా మనం లోడ్ చేద్దాం. లోడ్ Spark. Now see the difference. As well as manage it, load Spark, run it. Both are same. Okay, సో ఇప్పుడు నేను ఆ రెండింటిని డిలీట్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ డిలీట్, యాజ్ వెల్ యాజ్ మేనేజ్ డిలీట్. ఒకసారి మన లైక్ హౌస్లోకి వెళ్ళి చూద్దాం. వెల్, నాట్ ద లైక్ హౌస్, వన్ లైక్ డేటా హబ్. వన్ లైక్ డేటా హబ్లో వెళ్ళి మన హాకేష్ లైక్ హౌస్, హాకేష్ లైక్ హౌస్. ఓకే, ఇక్కడ మనకి హాకేష్ లైక్ హౌస్ కాదు, బ్రౌజ్. వెల్, దానికి సంబంధించిన ఫైల్స్ అయితే ఏం నాలెడ్జ్ స్టోర్ అయ్యలేవు. ఓకే, మనం ఎక్కడ చూసినా కానీ. బట్ ఒకసారి ఇక్కడ వచ్చేపాటికి మనకి వెల్ నాట్ హియర్, లెట్స్ గో టు నోట్బుక్ 1. వెల్, మనకి ఇక్కడ మేనేజ్ టేబుల్ సంబంధించిన అయితే మొత్తం ఫైల్స్ డిలీట్ అయినాయి. బట్ ఇక్కడ ఎక్స్టర్నల్ టేబుల్ సంబంధించినవి అయితే మనం ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్లో లోడ్ చేసాం కాబట్టి అప్లోడ్ ఫోల్డర్ నో లెట్స్ గో లోడ్ డేటా స్పార్క్. వేరే మనం చూసినట్టు డేటాని లోడ్ చేయొచ్చు, మరి దాన్ని సేవ్ యాజ్ టేబుల్ కింద కూడా మనం పెట్టవచ్చు. వెల్, def.write.format of సేమ్ కోడ్ని మనం ఇక్కడ వాడచ్చు. ఓకే, వెల్ సేమ్ కోడ్ కాపీ, బట్ ఇక్కడ మనం డిఫరెన్స్ చేద్దాం. డి అని తీసుకుందాం, ఇక్కడ కూడా డి, మళ్ళీ రీరన్, అండ్ ఇక్కడ వెల్ external, as well as run this too. వెల్, మనకి డి డేటా అయితే లోడ్ అయిపోయింది, యాజ్ వెల్ as దానికి సంబంధించింది కూడా టేబుల్ కింద అయితే మనకి స్టోర్ అయిపోయింది. ఓకే, వెల్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ టేబుల్స్ వల్ల మనకి ఇక్కడ ఫైల్
డిలీట్ అయినా మన టేబుల్ ఉన్నా కానీ మనం దాని నుంచి ఫైల్ తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫైల్గా సేవ్ చేయొచ్చు. అదే కాకుండా మన టేబుల్ డిలీట్ అయినా కానీ ఫైల్ నుంచి మనం అయితే టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు స్కీమాస్ గురించి మాట్లాడుకుందాం. స్కీమాస్ వచ్చి 2 టైప్స్ ఉన్నాయి మనకు తెలిసినవి. సో అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనుకో, నేనైతే ఇక్కడ 2 టైప్స్ గురించి మాట్లాడతాను. స్టార్ స్కీమా, స్నో ఫ్లాష్ స్కీమా. మెయిన్లీ ఎందుకంటే స్టార్ స్కీమా అనేది మనకి మధ్యలో ఫ్యాక్ట్ టేబుల్ ఉండేది, చుట్టూ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. స్నో ఫ్లాష్ స్కీమా అంటే అది సేమ్ అలానే మధ్యలో ఫ్యాక్ట్ టేబుల్, చుట్టూ డైమెన్షన్ టేబుల్, మళ్ళీ చుట్టూ డైమెన్షన్ టేబుల్స్కి ఇన్నర్ కనెక్షన్తో డిఫరెంట్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ సేమ్ డేటాతో 1 2 3 4 టేబుల్స్ ఉన్నాయి. అలానే ఎక్స్టర్నల్ టేబుల్ అనేది వచ్చేపాటికి ఎల్లో టాక్సీ డేటా అనమాట. ఓకే, నా ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ న్యూమరికల్ డేటా కన్వర్ట్ చేసిద్ది, అంటే కన్వర్ట్ చేసిద్ది డేటా సంబంధించి. అలానే డైమెన్షన్ టేబుల్ అంటే కస్టమర్ నేమ్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కన్వర్ట్ చేసిద్ది, అదే కన్వే చేసిద్ది, ఐ మీన్ స్టోర్ చేసుకునేది. నా ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఆర్డర్స్ డేటాలో మనకి సేల్స్ ఆర్డర్ నెంబర్ ఉంది. సేల్స్ ఆర్డర్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ న్యూమరికల్ డేటా ఏమైనా అంటే క్వాంటిటీ ఉంది. బట్ యూనిట్ ప్రైస్, ట్యాక్స్ అమౌంట్ ఇవన్నీ వచ్చేపాటికి ఏంటంటే మనకి వేరు ఫ్లోట్ టేబుల్స్ వస్తాయి. బట్ నేనేం చేస్తానంటే జస్ట్ ఈ టేబుల్ని రీచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ స్పార్క్, నౌ రన్. df equals to df f equals to hello. సార్ కనెక్ట్ చేద్దాం సెషన్ మళ్ళీ. వేరే మనకి టేబుల్ అయితే లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేబుల్లో జస్ట్ న్యూమరికల్ డేటా వరకు చూద్దాం. f ఈక్వల్స్ టు df ఆఫ్ మనకి ఏమేమి ఉన్నాయి, సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ. వీటిని ఒక టేబుల్ కింద స్టోర్ చేద్దాం. ఇక్కడ సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ క్వాంటిటీ. ఇప్పుడు దాన్ని మనం రైట్ చేద్దాం అనమాట. f డాట్ రైట్ డాట్ ఫార్మాట్ format of delta dot has table of new one. Now just run this. Well, మనకు కరెక్ట్గా లోడ్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు. వెల్ న్యూమర్ ఇది కూడా చూసారా, మనకి న్యూమర్ అనే టేబుల్ అయితే క్రియేట్ అయింది. సేమ్లర్ గానే మనం డిఫరెంట్ టేబుల్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఎలాంటివంటే ఆర్డర్ డేట్ ఒకటి, యాజ్ వెల్ యాజ్ ఐటమ్ అండ్ ఒకటి, ఐటమ్ యూనిట్ ప్రైస్ ట్యాక్స్ అమౌంట్ ఒకటి. అలా వెల్
Let me write this. Item. Table ఉంది. Well, let me see. Well, numer అనే టేబుల్ ఉంది, as well as price అనే టేబుల్ ఉంది, ఐటమ్ టేబుల్ ఉంది మనం తీసుకొచ్చింది. Well, customer table as well as price and date table. Now let's go to the SQL Analytics endpoint. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం SQL Analytics endpointకి వెళ్ళాలంటే లేక్ హౌస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి లేక్ హౌస్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి SQL Analytics endpointలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ మనం అయితే మోడల్ ట్యాబ్లోకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ ట్యాబ్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సైడ్లో మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే న్యూ లేఅవుట్ తీసుకుందాం, యాడ్ ఆటో లేఅవుట్. నా ఇక్కడ మన సంబంధించిన టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్స్ వరకు పక్క తీసుకుందాం. ప్రైస్, వెల్, న్యూమర్, ఐటమ్, ఐటమ్, డేట్ అండ్ కస్టమర్. సో ఇక్కడ మనకు అన్నింటిగా కామన్గా ఉంది ఏంటంటే సేల్స్ ఆర్డర్ నెంబర్. ఓకే, 5 టేబుల్స్, బట్ ఒక్క టేబుల్లో మాత్రం నేను క్వాంటిటీ సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ మాత్రం పెట్టాను. సో ఇక్కడ మనం జాయిన్ చేయడానికి ఈ టేబుల్తో కుదరదు అనమాట. సో మనం ఇలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో క్వరీ ట్యాబ్కి వెళ్దాం. వ్యూ అయితే క్రియేట్ చేద్దాం.
వెల్ మనకి ఈ కోడ్ అయితే మనకి న్యూ వ్యూ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. వెల్ వెల్ స్మాల్ ఓ. నౌ ఇట్ విల్ క్రియేట్ ఏ వ్యూ ఫర్ అస్. సో మనకి ఇక్కడ వ్యూ వచ్చేపాటికి ఇక్కడ వ్యూ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అలా దీన్ని డౌన్ ఏర్ క్లిక్ చేద్దాం. న్యూ వ్యూ అయితే మనకి క్రియేట్ అయింది. సో ఇంకా మోడల్ ట్యాబ్లోకి వెళ్దాం. మోడల్ ట్యాబ్లో మనం లేఅవుట్ 1లో చూసినట్టయితే ఇక్కడ మనకు 5 టేబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, స్టార్ స్కీమా అయితే మనం క్రియేట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఓన్లీ న్యూమరికల్ డేటానే కదా. సో మనకి ఆ టైప్లో ఏమవుతుందంటే సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ సేల్స్ ఆర్డర్ లైన్ ట్యాక్స్ యూనిట్ ప్రైస్ ఉంది. ఇంకా మనకి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ మనం క్రియేట్ చేసిన దాన్ని ఇక్కడ తీసుకొద్దాం అనమాట. వ్యూలో సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ సేల్స్ ఆర్డర్ నెంబరే ఉన్నాయి కాబట్టి సో దీన్ని నేను మిడిల్గా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ని నేను న్యూమర్తో తీసుకొస్తాను. సో ఇక్కడ మనకి 1 to 1 లేదా మినీ టు 1. ఓకే, సేవ్. వెల్ ఇక్కడ కనెక్షన్ అయితే యాడ్ అయింది అనమాట, మీరు చూడొచ్చు. వెల్ అలానే ఇక్కడ నేను సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ కాకుండా సేల్స్ ఆర్డర్ నెంబర్ తీసుకొచ్చి ప్రైస్లో ఉన్న సేల్స్ ఆర్డర్ నెంబర్తో కనెక్ట్ చేస్తాను. ఓకే, నౌ నాకు అగైన్ మెనీ టు 1. నౌ మళ్ళీ సేల్స్ ఆర్డర్ నెంబర్ సేల్స్ ఆర్డర్ లైన్ నెంబర్ many to 1 continue as well as sales order number view. బట్ నేను ఇక్కడ వ్యూ తీసుకున్నాను, మీరైతే టేబులే తీసుకున్నాను అనమాట. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఓకే, సేల్స్ ఆర్డర్ నెంబర్ నో. సో ఇది మనకి స్టార్ స్కీమా అనమాట. ఓకే, బట్ ఇప్పుడు మనకి స్నో ఫ్లాస్క్ స్కీమా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకోటి వచ్చింది అనమాట టేబుల్. న్యూ ఆర్డర్స్ టేబుల్ తీసుకున్నాం. న్యూ ఆర్డర్స్ టేబుల్స్ వచ్చేపాటికి ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నేను ఐటెం నుంచి ఐటెంకి కనెక్ట్ చేస్తాను అనమాట. సో ఓకే, డన్. సిమిలర్లీ నేను ఇక్కడ ఆర్డర్ డేట్కి కనెక్ట్ చేస్తాను అనమాట. డన్. వెల్ న్యూ ఆర్డర్స్ డేటా. వెల్ లెట్ మీ వెల్ మనకి లేదంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉందన్నమాట. కస్టమర్ నేమ్ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ మనం వ్యూతో తీసుకున్నప్పుడు మనము ప్రతిసారి యాక్టివ్ రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేయలేము, ఎందుకంటే మెయిన్లీ మన టేబుల్స్ వచ్చేపాటికి 2-3 కాలమ్స్తో ఉన్నాయి. సో యాజ్ వెల్ యాజ్ ఇట్ కమ్స్ టు ఇన్యాక్టివ్. అంతేకాకుండా వ్యూస్ అనేవి టెంపరీ కాబట్టి అదేంటే మనం ఇప్పుడు ఆ వ్యూ ప్లేస్లో మీరు కనుక టేబుల్ తీసుకొని ఉంటే మనకి కంపల్సరీగా యాక్టివ్ రిలేషన్షిప్ అయితే వచ్చేదన్నమాట. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ని యాక్టివ్ చేయాలంటే ఏదో ఒక రిలేషన్షిప్ని మన వ్యూతో పాటు డియాక్టివేట్ చేసి దానికి ఆ టేబుల్ కనెక్ట్ చేసుకుంటే మనకి యాక్టివ్ రిలేషన్షిప్ అయితే వచ్చింది అనమాట.
ఇప్పుడైతే నేను డేటా యాక్టివేటర్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. మెయిన్లీ మన డేటా యాక్టివేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ట్రిగ్గర్స్ లేదా న్యూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాటి ట్రిగ్గర్ యాడ్ చేయడం ఉన్న మన డేటాకి, లేదంటే మెయిన్లీ ఇది మనకి లైవ్ స్ట్రీమ్ డేటా మీద బేస్ అయి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా మన డేటా బేస్ సర్టెన్ పీరియడ్లో ఈ వాల్యూని మించి పెరిగిందని మనకు తెలిసేదంటే దాన్ని మనం ఇప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. సో మనం మానిటర్ చేసే బదులు ఇక్కడ మనం ఈ డేటా యాక్టివేటర్లో ట్రిగ్గర్స్ క్రియేట్ చేయొచ్చు. సో అవి ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయి. ఆ వాల్యూ సర్టెన్ వాల్యూని కన్నా హై లెవెల్లో ఉందంటే మనకి ఆ టైంలో నోటిఫికేషన్ టైప్లో రావచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్ ఐటమ్స్ సర్టెన్ పైప్లైన్స్ కానీ ఐటమ్స్ని రన్ చేయొచ్చు. ఓకే, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనం అయితే ఇప్పుడు డేటా యాక్టివేట్ ట్యాబ్లో ఉన్నాం. సో డేటా యాక్టివేట్ ఒక ఐటమ్స్ అన్నిటిని మనం రిఫ్లెక్స్ అంటారు. సో రిఫ్లెక్స్ శాంపుల్ ప్రివ్యూ ఉంది, అది వెల్ రిఫ్లెక్స్ ప్రివ్యూ ఉంది మనకి. వెల్ లెట్స్ క్రియేట్ ఎ రిఫ్లెక్స్. సో మనకి రిఫ్లెక్స్ అయితే క్రియేట్ అయిన మీద ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి యూజ్ శాంపుల్ డేటా ఆర్ గెట్ యువర్ డేటా ఉంది. గెట్ యువర్ డేటా మీద చూసినట్టయితే మనకి అక్కడ పైప్లైన్స్ డేటా ఫ్లోస్లో మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ అలానే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈవెంట్ డేటాని తీసుకురావడానికి SQL అని, లేదంటే SQL DB యాజ్ వెల్ యాజ్ గూగుల్ క్లౌడ్ పర్పస్ హబ్ ఉంది, లేదా ఫ్యాబ్రిక్ ఐటమ్స్ ఈవెంట్ స్ట్రీమ్ ఉంది, లేదంటే కెనిసిస్ డేటా స్ట్రీమ్స్ ఆ బ్లాక్ స్టోరేజ్ ఈవెంట్స్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ప్రెసెంట్ మీకు శాంపుల్ డేటాను యూస్ చేసి క్రియేట్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే శాంపుల్ డేటాను మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సర్టెన్ ట్రిగ్గర్స్ క్రియేట్ అయి ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్స్ అనే వాటిని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఈవెంట్ హౌస్ అంటే మనకి మనకి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ సర్టెన్ ఈవెంట్స్ అండ్ సర్టెన్ యాక్షన్స్ అని చెప్పొచ్చు. సో ప్రాపర్టీస్ అంటే మనకి ఈ పర్టికులర్ డేటాలో పర్టికులర్ ఫీల్డ్ గురించి అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సిటీ ఉంది, స్పెషల్ కేర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ మెయిన్లీ చూసుకున్నట్టు 2 ట్యాబ్స్ ఉన్నాయి, డేటా ట్యాబ్ అండ్ డిజైన్ ట్యాబ్. సో ఈ డిజైన్ ట్యాబ్ అయితే మనకి ఇలా ట్రిగ్గర్స్, ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అదే అలానే మనం ఏ ట్రిగ్గర్ చూసుకున్నా కానీ సెలెక్ట్ ఆప్షన్ ఉంది, తర్వాత డిటెక్ట్ ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ యాక్ట్. సెలెక్ట్ అంటే మనం సర్టెన్ డేటా ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం, డిటెక్ట్ అంటే ఆ ఫీల్డ్ని మనం మానిటర్ చేస్తున్నాం, అంటే ఆ పర్టికులర్ కండిషన్ పెట్టేంత వరకు. సో దాని తర్వాత డిటెక్ట్ అయినమంటే మనకి ఏమైంది యాక్ట్ అంటే మన నోటిఫికేషన్ టైప్లో వచ్చేస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి 6 ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మెడిసిన్ ప్యాకేజ్ 2 వామ్ ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏం చేశారంటే టెంపరేచర్ని మానిటర్ చేస్తున్నారు ప్యాకేజ్ ట్రాన్సిట్. సో మనకి ఎప్పుడైతే బికమ్స్ 50 అవుతుందో స్పెషల్ కేర్లో ఉన్న టెంపరేచర్ మనకి వచ్చేపాటికి నా మెయిల్కి ట్రిగ్గర్ అయిపోయింది అనమాట, అంటే నోటిఫికేషన్ వచ్చేసింది, లేదంటే మెయిల్ వచ్చేసింది. ఓకే, దిస్ హెడ్లైన్తో. సో అప్పుడు నేను చెక్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి యావరేజ్ రెడ్మోన్ డెలివరీ టైమ్ అబౌట్ టార్గెట్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే డెలివరీ అటెంప్ చేసుకున్నారు, అది గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు నాకైతే ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి డేటాని అయితే చెక్ చేద్దాం. మనకి ఇక్కడ డిఫరెంట్ 4 టైప్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చూసినట్టే ప్యాకింగ్ ట్రాన్సాక్ట్లో ఉన్నాం మనం. సో ఈవెంట్స్ కౌంట్ కూడా ఆప్షన్ ఉంది, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎవ్రీ 5 minutesకి ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయని. ఇక్కడ మనం ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే మనం ఫుల్ డేటాను వ్యూ చేయొచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి, సర్వీస్ టైప్, లేదంటే ప్యాకెట్ ఐడి, కోల్డ్ చైన్, స్పెషల్ కేర్, సిటీ, స్టేట్. మీరు చూసినట్టయితే ఇందాక మన ప్రాపర్టీస్లో స్పెషల్ కేర్, సిటీ ఈ 2 వాటికి మెయిన్లీ యాడ్ అయి ఉన్నాయి. ఓకే, నో ఎక్సెప్షన్, రెసిపియంట్, టెంపరేచర్, హ్యూమిడిటీ and as well as weights and system to source type, signal ID. అలానే ప్యాకేజ్ షిప్డ్ డేటాను మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ రిక్వెస్ట్, బట్ ఓన్లీ 5 rows ఉన్నాయి. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అలానే ప్యాకేజ్ డెలివరీ ఐటమ్ చూసినట్టయితే మనకి డెలివరీ 2 అండ్ ప్యాకెట్ ఐడి సైన్డ్ బై డెలివరీ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ డెలివరీ అటెంప్ట్స్ అవర్స్ అని డిఫరెంట్ ఉంది. ఇలా మనకి 4 డేటా సెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టే అసైన్ టు న్యూ ఆబ్జెక్ట్ ఆప్షన్ ఉంది, లేదా అసైన్ టు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో అసైన్ అంటే మనం వర్క్ అసైన్ చేస్తాం అనమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే ప్యాకెట్ ఐడిలోకి వెళ్తాను, చూస్ ఆబ్జెక్ట్ నేమ్, అసైన్ కీ కాలం వచ్చేపాటికి నేను హ్యూమిడిటీ
agent property, city, save and go to design mode and save and create object. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, సేవ్ చేసి డిజైన్ మోడ్ వెళ్ళటం, లేదంటే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సేవ్ అండ్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. వాళ్ళకి మనకి న్యూ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి మనం డిజైన్ ట్యాబ్లోకి వెళ్దాం. ఇక్కడ మన హూమి అనే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. యాజ్ వెల్ as దానికైతే ట్రిగ్గర్స్ ఏం అసైన్ చేయలేదు. యాజ్ వెల్ as ప్రాపర్టీ అయితే మనకి సిటీ ఇచ్చాము. సో ఈవెంట్స్ చూసినట్టయితే ప్యాకేజెస్ ఇన్ ట్రాన్సిట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక న్యూ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాం. న్యూ ట్రిగ్గర్ అండ్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ సిటీ. అదే ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ ప్రాపర్టీ సిటీ. చూస్ టైప్ ఆఫ్ డిటెక్షన్ న్యూమరికల్. ఇక్కడ సేమ్ 3 ఆప్షన్స్ న్యూమరికల్. I would like to existing ranges because ఏంటంటే మనం సర్టెన్ లెవెల్ వరకు తీసుకుంటున్నాం. ఒకసారి డేటా ట్యాబ్లోకి వెళ్దాం. సేవ్. మేబీ మనం కామన్గా ఇక్కడ డేటా ట్యాబ్లో చూసినట్టయితే మన హ్యూమిడిటీ చేంజెస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే హ్యూమిడిటీ చేంజెస్ మెయిన్లీ బిట్వీన్ 70, 40, 50, 30, నాట్ 30, ఓకే 38, 35 ఈ రేంజెస్లో ఉన్నాయన్నమాట. సో నేను వచ్చేపాటికి మోర్ దెన్ 70 అండ్ లెస్ దెన్ 35 అయితే తీసుకుంటాను. లెట్స్ గో టు డిజైన్ ట్యాబ్ అండ్ గో టు అవర్ అన్టైటిల్డ్ ట్రిగ్గర్ and select the existing ranges between 35 and existing ranges greater than this one. Okay, becomes greater than 70 each time. And add new filter by city greater than city equals to humidity. ఓకే, ప్రజెంట్ అయితే ఏ డేటా షోలో లేదు. సో మనకి ఇక్కడ యాక్ట్ ఉంది కదా, యాక్ట్ సెలెక్ట్ అండ్ యాక్షన్ 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కనుక ఈమెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉండిద్ది, సెండ్ అన్ ఈమెయిల్ మనకి ట్రిగ్గర్ అయింది. అలానే ఒకవేళ టీమ్స్ మెసేజ్ కింద చూసినట్టయితే సేమ్ ఆప్షన్స్. ఇప్పుడు మనం అదే ఫ్యాబ్రిక్ ఐటమ్స్ కింద చూసినట్టయితే వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ డిపి లేదా హాకిష్ అండ్ సెలెక్ట్ ఐటమ్ పైప్లైన్, రన్ జాబ్ టైప్ రన్ పైప్లైన్. ఓకే, సో ఇప్పుడు కనుక నేను స్టార్ట్ చేశానంటే ఎప్పుడైతే మనకి బికమ్స్ గ్రేటర్ దెన్ 70 అవుతుందో స్టార్టింగ్ నుంచి ఈవెంట్ స్టార్టింగ్. సో ప్రెసెంట్ అయితే మనకి ఈవెంట్ డేటా అనేది ఆల్రెడీ ఉన్న డేటానే. సో ఒకవేళ ఇది కనుక మనకి లైవ్ స్ట్రీమ్ డేటా, ఈ కంటిన్యూస్ డేటా వస్తూనే ఉంటే మనకి ఆ టైంలో అనమాట ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి మనకి. ఓకే, సో ఎప్పుడైతే మనకి 75 అబోవ్ 70 అబోవ్ ఉంటుందో మనకి ఆ టైంలో ఈ ఫ్యాబ్రిక్ ఉన్న పైప్ లైన్ అయితే నాకు రన్ అవుతుంది. ఓకే, లేదంటే ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా చేయొచ్చు. ఓకే, ఒకసారి ఫ్యాబ్రిక్లో ఐటమ్ని సెలెక్ట్ చేసుకుందాం. వర్క్ స్పేస్ హాకిష్ ఐటమ్ పైప్లైన్ రన్ టైప్ అండ్ సెండ్ మీ టెస్ట్ అలర్ట్ ఫెయిల్ టు క్రియేట్ టెస్ట్ యాక్షన్. ఓకే, అదే మనం కనుక దీనికైతే ఇది రన్ చేయడం కాబట్టి టెస్ట్ యాక్షన్ క్రియేట్ చేయలేదు. అదే సెండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసి సెండ్ మీ టెస్ట్ అలర్ట్ అని క్లిక్ చేసినట్టయితే మనకి సెండ్ టెస్ట్ యాక్షన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది అవైలబుల్ డేటా పాయింట్స్ ఉన్న ఏదో ఒక డేటా అవైలబుల్ పాయింట్ నుంచి మనకైతే టెస్ట్ యాక్షన్ వచ్చేసింది. అలా కాకుండా ఇక్కడ మనకి క్రియేట్ కాలం ప్యాకేజ్ ఇక్కడ తీసుకొని టెంపరేచర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ న్యూ ప్యాకేజ్ ఇన్ ట్రాన్సిస్టర్ అయితే సెలెక్ట్ చేసాం. ప్యాకేజ్ ఇన్ ట్రాన్సిస్ట్, ఓకే నాట్ ఏ ప్రాబ్లం. ప్యాకేజ్ ఇన్ ట్రాన్సిస్ట్ టెంపరేచర్ ఆప్షన్స్ చూసాం. ఇక్కడ టెంపరేచర్ అయితే వేరియస్గా ఉందన్నమాట మనకి.
అలానే ఇప్పుడు మనకి టెంపరేచర్ సంబంధించి కూడా చూసుకుందాం. వెల్, టెంపరేచర్ ఇంక్రీజ్ బై లేదంటే ఎగ్జిస్టింగ్ రేంజెస్, టెంపరేచర్ బిట్వీన్ 40 and 50 each time, or you can add another filter. Well, city greater than లేదంటే ఈక్వల్ మెడిసిన్ లేదా మనం ఇట్లా వదిలేయచ్చు. డిటెక్ట్ బిట్వీన్ 40 and 50. సో సెండ్ మీ అన్ ఈమెయిల్ ఆర్ రన్ అనేది ఈ టైప్లో అయితే మనం చేయొచ్చు అనమాట. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ వెల్ as మనం సేవ్ ఆప్షన్ కూడా ఉంది, సేవ్ కూడా చేయొచ్చు, లేదా న్యూ ప్రాపర్టీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో మన ట్రిగ్గర్ అయితే స్టార్ట్ అయింది అనమాట. వెల్, ఐఎమ్ చెకింగ్ మై ఈమెయిల్. వెల్, నాకైతే ఇప్పుడే ఒక టెస్ట్ నోటిఫికేషన్ కానీ వచ్చినాయి. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. వెల్, ఈ టైప్లో మనం అయితే మొత్తం వర్క్ ఫ్లో ఉండిద్ది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నౌ అండ్ ఐమ్ గోనా స్టాప్ ఇట్. సో ఇక్కడ న్యూ ప్రాపర్టీ అంటున్నారు కదా, న్యూ ప్రాపర్టీ ఏం లేదనమాట. ఇక్కడ మన సిటీస్ పార్ట్స్ అలానే కేర్ ఉన్నాయి కదా, సో అలానే మనం కూడా న్యూ ప్రాపర్టీ, వెల్ go to temperature, create, we have created new property here. Well, name it change to temp, and again properties, temp property is Inhumi, what we have created. It's like a package. Okay, so I'm gonna delete this package, delete, and we have the inbuilt అంటే ఆల్రెడీ క్రియేట్ చేసింది ట్రిగ్గర్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ ఈవెంట్స్. ఓకే, ఇదనమాట మెయిన్ డిజైన్ ట్యాబ్ యాజ్ వెల్ యాజ్ మన డేటా ట్యాబ్లో. well, ఈవెంట్స్ కౌంట్, అండ్ ఇక్కడ మనకి స్మాల్ ట్యాబ్ ఉంది కదా, ఇదే అనమాట మనకి అసైన్ డేటా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇస్తే అసైనింగ్ డేటా ఆప్షన్ వస్తుంది. వెల్, డిస్క్రిప్షన్ చూడొచ్చు. స్టాప్ సిమ్యులేటర్. ఓకే, మన సిమ్యులేటర్ స్టాప్ అయిపోయింది. వెల్,